మేడం స్కూల్లో క్లాసులలో కదా ఇంత ఒక బాబు చనిపోయినాడు ఇక్కడ గడి ఎవరు లేరు, మీరు అసలు కన్వర్ట్ చేయట్లేదు. మీరు ఏం చెప్తున్నారు కదా, మీరు ఇంత రెస్పాన్సిబిలిటీ ఏంటండి? నాకు అర్థమవట్లేదు. మీ పిల్లలు లేరా? ఉన్నారా పిల్లలు? ఇదా మీరు పాటించే బాధ్యత? ఇంత మంచి చెప్తాను అప్పటి నుంచి. అసలు ఎంత 15 నిమిషాల నుంచి ఆ అమ్మాయి నేను ఇన్ఛార్జ్ అంటది, నాకేం తెలుసు సార్ అంటది. ఈయన వస్తాడు, నాకు తెలుసు సార్ పైన ఉన్నా అంటాడు. ఇంత ఇంత అజాగ్రత్తనా మీరు? ఇంత అరాచకమా? ఏం జరిగింది చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. బ్రేక్ఫాస్ట్ పోయినారు, బ్రేక్ఫాస్ట్ తిన్నారు, పొద్దున్న లేచిండ్రు. ఏమేమి చెప్పండి, ఇన్సిడెంట్ ఏమి చెప్పండి. పక్కన పిల్లగాని తీసుకున్నాను, పక్కన పిల్లలు తీసుకున్నాను. పక్కన పిల్లలు రెండు వీళ్ళకి ఏం తెలియదు, స్టాఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఏంటి నీకు ఇప్పటికీ నేను వచ్చినాను, నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడిని. నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి, నీకు ఇక్కడ వరకు ఇప్పటికి ఏమవుతుందో తెలియదు. నీకు ఆయన తెలియదు అంటా ఉన్నాడు. ఆ అమ్మాయి నేనే ఇచ్చేస్తానండి, ఆ అమ్మాయికి ఏం తెలియదు అంటా ఉంది. ఎవరు తెలుసు అండి మరి? మీ క్లాస్లో ఉంటాండి. నేను ఎట్లా వచ్చినా అండి ఇక్కడికి? మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియకపోతే ఎట్లా అండి? నాకు అర్థం అవ్వట్లేదు. కనబడుతుందా మీకు? మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా? ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందో ఇక్కడ? ఎవరితో మాట్లాడలేదు, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఎవరికి తెలుసు ఇన్సిడెంట్ ఏమైందో అని? సారీ స్టేట్ అండి. పిల్లలకి బెస్ట్ వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్, సరేనా? మీరు అందరూ కూడా కనీసం కొన్ని రోజులు మీరు లీవ్లో పోండి, మీరు బెటర్ కొన్ని రోజులు. ఇంత అన్యాయమా? కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి మీరు? పిల్లాడు చనిపోయినాడండి తెలుసా మీకు అభిషేకం కనీసం? అండ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ హ్యాపెండ్. ఇంత రెస్పాన్సిబిలిటీగా ఏమైందంటే ఎవరు తెలియదండి. అందరూ కూడా మొహం చాటేసినారు. నేను ఉరికొచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటికీ 10 డాక్టర్తో మాట్లాడిన ఆల్రెడీ నేను ఏం జరుగుతుందని చెప్పేసి. మీరు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న యజమాని మీకు తెలియకపోతే ఎట్లా? మీ పిల్లలకి ఇదే చూసుకుంటారా మీరు? మీ పిల్లలు ఏం చేయాలంటున్నారు మీకు తెలియకపోతే నేను ఎందుకు వచ్చి లాభం ఏంది అసలు? ఇక్కడ మేము వచ్చినాం ఇక్కడికి. నువ్వైతే హాయిగా నవ్వుకుండా చూస్తున్నావమ్మా, బాగుంది నీ పని, బ్రహ్మాండంగా. నువ్వు ఏం పని చేస్తావు? నవ్వుకుంటూ తినడం పనా? మళ్ళీ ఇస్తాను. నాకు తెలిసి మేము వచ్చింది ఇక్కడికి. ఇప్పటికి 10 మంది డాక్టర్తో నేను మాట్లాడినాను. ఎవరికి ఇక్కడ ఏమైనా తెలియదు. ఇద్దరు కట్టుకోకుండా ఇద్దరు సేమ్ అట్లయిందనా? ఇద్దరు సార్ లేచింది ఇద్దరు లేచింది. ఇంకొకరు చాలా అయిపోతుందా? ఎవరు వాంటింగ్ చేసుకున్నారా? వాళ్ళు వాంటింగ్ చేసుకోవాలి, కడుపు నొప్పి అంతేనా? మీకు ఎవరికైనా కడుపు నొప్పి వచ్చిందా? రాత్రి పిల్లలు అందరూ సమానం సేమ్. మీరు అందరూ ఒకటి తిన్నారు కదా అన్నం. ఎవరికి కాలేదు కడుపు నొప్పి, ఇమోషనల్ కానీ ఎవరికి ఏం కాలేదు వాంటింగ్. ఇద్దరే అన్నారు. మొత్తం మీద కలిగి పడిపోయిన పిల్లలు ఏమన్నా తర్వాత ఓళ్ళు పడుతున్నారు, కడుపు నొప్పి ఒకటే అన్నారు ఇద్దరు. పొద్దునే 8 గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు, ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని, ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల బాబు అని చెప్పేసి. ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్లో ఇప్పుడు ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినారు. గత 2 వారాల్లో ఇక్కడ ఆల్రెడీ ఇది 4వ ఇన్సిడెంట్. అంతకుముందు ఒక 2 వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది. ఇద్దరు సీరియస్ ఉంటే అప్పుడు నిమ్స్లో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ 2 వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకో బాబుని కూడా కడుపు నొప్పి అని చెప్పి నిజామాబాద్ తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఆ బాబుని కూడా. బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు. మేము అక్కడి నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు.
అన్నిటికంటే బాధాకరమైన విషయం అది. ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యానికి స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడ చూసిపోయినాము, మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే రెండో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరూ అదే అజాగ్రత్త, కనీసం సమాచారం లేదు. వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని, సమాచారం కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ యాజమాన్యం ఉంది, ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. సో తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కనీసం ఇప్పుడన్నా నిద్ర లేవండి, మొద్దు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరి జాగ్రత్త చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అట్లానే తప్పకుండా ఆ పిల్లలకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉన్నారు కదా మేడం, స్కూల్లో క్లాసులో ఉన్నారు కదా. ఇంత ఒక బాబు చనిపోయినాడు, ఇక్కడ గడి ఎవరు లేరు, మీరు అసలు కన్వర్ట్ చేయట్లేదు. మీరు ఏం చెప్తున్నారు కదా, మీరు ఇంత రెస్పాన్సిబిలిటీ ఏంటండి, నాకు అర్థమవట్లేదు. మీ పిల్లలు లేరా? ఉన్నారా పిల్లలు? ఇదా మీరు పాటించే బాధ్యత? ఇంత మంచి చెప్తా ఉన్నాం అప్పటి నుంచి. అసలు ఎంత 15 నిమిషాల నుంచి ఆ అమ్మాయి నేను ఇన్ఛార్జ్ అంటది, నాకేం తెలుసు సార్ అంటది, ఈయన వస్తాడు నాకు తెలుసు సార్ పైన ఉన్నా అంటాడు. ఇంత అజాగ్రత్తనా మీరు? ఇంత అరాచకమా? ఏం జరిగింది చెప్పండి, ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. బ్రేక్ఫాస్ట్ పోయినారు, బ్రేక్ఫాస్ట్ తిన్నారు, పొద్దున్న లేచిండ్రు. ఏమేమి చెప్పండి, ఇన్సిడెంట్ ఏమి చెప్పండి. పక్కన పిల్లగాని తీసుకున్నాను, పక్కన పిల్లలు తీసుకున్నాను. పక్కన పిల్లలు రెండు వీళ్ళకి ఏం తెలియదు, స్టాఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఏంటి నీకు ఇప్పటికీ నేను వచ్చినాను, నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడిని. నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి, నీకు ఇక్కడ వరకు ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆయన తెలియదు అంటా ఉన్నాడు. ఆ అమ్మాయి నేనే ఇచ్చేస్తానండి, ఆ అమ్మాయికి ఏం తెలియదు అంటా ఉంది. ఎవరు తెలుసు అండి మరి? మీ క్లాస్లో ఉంటాండి, నేను ఇట్లా వచ్చినా అండి ఇక్కడికి. మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియకపోతే ఎట్లా అండి? నాకు అర్థం అవ్వట్లేదు. కనబడుతుందా మీకు? మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా? ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందో ఇక్కడ? ఎవరితో మాట్లాడలేదు, ఏం జరుగుతా ఉంది ఇక్కడ అసలు? ఎవరికి తెలుసు ఇన్సిడెంట్ ఏమైందో అని? సారీ స్టేట్ అండి, పిల్లలకి బెస్ట్ వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్, సరేనా? మీరు అందరూ కూడా కనీసం కొన్ని రోజులు మీరు లీవ్ మీద పోండి, మీరు బెటర్ కొన్ని రోజులు. ఇంత అన్యాయమా? కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి? మీరు పిల్లాడు చనిపోయినాడండి తెలుసా మీకు అభిషేకం కనీసం? అండ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ హ్యాపెండ్. ఇంత రెస్పాన్సిబిలిటీగా ఏమైందంటే ఎవరు తెలియదండి. అందరూ కూడా మొహం చాటేసినారు. నేను ఊరికొచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటికీ 10 డాక్టర్తో మాట్లాడిన ఆల్రెడీ నేను ఏం జరుగుతుందని చెప్పేసి. మీరు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న యజమానికి మీకు తెలియకపోతే ఎట్లా? మీ పిల్లలకి ఇదే చూసుకుంటారా మీరు? మీ పిల్లల్ని ఏం చేయాలంటున్నారు మీకు తెలియకపోతే? నేను ఎందుకు వచ్చి లాభం ఏంది అసలు ఇక్కడ? మేము వచ్చి మేము ఇక్కడికి నువ్వైతే హాయిగా నవ్వుకుండా చూస్తున్నావమ్మా, బాగుంది నీ పని, బ్రహ్మాండంగా. నువ్వు ఏం పని చేస్తావు కదా, నవ్వుకుంటూ తినడుతానా? మళ్ళీ ఇస్తాను. నాకు తెలిసి మేము వచ్చింది ఇక్కడికి ఇప్పటికి 10 మంది డాక్టర్తో నేను మాట్లాడినా ఎవరికి ఇక్కడ ఏమైనా తెలియదు. ఇద్దరు కట్టుకోకుండా ఇద్దరు సేమ్ అట్లేందనా? ఇద్దరు సార్ లేచింది, ఇద్దరు లేచింది. ఇంకొకరు చాలా అయిపోతుందా? ఎవరు వాంటింగ్ చేస్తున్నారా? వాళ్ళు వాంటింగ్ చేసుకోవాలి, కడుపునొప్పి అంతేనా? మీకు ఎవరికైనా కడుపునొప్పి వచ్చిందా? రాత్రి పిల్లలు అందరూ సమానం సేమ్. మీరు అందరూ ఒకటి తిన్నారు కదా అన్నం. ఎవరికి కాలేదు కడుపునొప్పి, ఇమోషనల్ కానీ ఎవరికి ఏం కాలేదు వాంటింగ్. ఇద్దరే అన్నారు. మొత్తం మీద కలిగి పడిపోయిన పిల్లలు ఏమన్నా తర్వాత ఓళ్ళు పడుతున్నారు, కడుపునొప్పి ఒకటే అన్నారు ఇద్దరు. పొద్దునే 8 గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి
పెద్దాపల్లి రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు, ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని, ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్లో ఇప్పుడు ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినారు. గత 2 వారాల్లో ఇక్కడ ఆల్రెడీ ఇది 4వ ఇన్సిడెంట్. అంతకుముందు ఒక 2 వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది. ఇద్దరు సీరియస్ ఉంటే అప్పుడు నిమ్స్లో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ 2 వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకో బాబుని కూడా కడుపు నొప్పి అని చెప్పి నిజామాబాద్ తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఆ బాబుని కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు. మేము అక్కడి నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం అది. ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యానికి స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడ చూసిపోయినాము, మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే 2వ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరూ అదే అజాగ్రత్త, కనీసం సమాచారం లేదు. వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని, సమాచారం కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ యాజమాన్యం ఉంది, ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. సో తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ పిల్లల్లాగా భావించి, ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కనీసం ఇప్పుడన్నా నిద్ర లేవండి, మొద్దు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరే జాగ్రత్త చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అట్లానే తప్పకుండా ఆ పిల్లలకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.